ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో పింఛను వాటాలో వంచన శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది. 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోర్కరా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు. 13 నెలలుగా ఉద్యోగుల వాటా తన వాటా జమ చేయని ప్రభుత్వం. ఇప్పటికే 2,600 కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. నెలకు 200 కోట్లు చెల్లించకుండా రేవంత్ సర్కార్ తాత్సరం అంటూ ఈ వార్త. భవిష్యత్తులో పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఉద్యోగుల్లో ఆందోళన. సిపిఎస్ రద్దు హామీని అటకెక్కించి భవిష్య నిధితో బంతాట అంటూ ఈ వార్త కనిపిస్తుంది. డిఏ ఏరియర్ సైతం వాయిదా పద్ధతిలో జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమని మరోసారి రుజువైందనే అంశానికి సంబంధించిన వార్త. రాష్ట్రంలో 2.20 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉంటే 100 కోట్లు ప్రాన్ అకౌంట్లలో జమ చేయాల్సిన ప్రభుత్వ వాటాకు సంబంధించిన సొమ్మది. అయితే 100 కోట్లు ఉద్యోగుల నుంచి కూడా జమ కావాల్సిన వాటా. అయితే 13 నెలల నుంచి 2,600 కోట్లు జమ చేయకపోవడం, అలాగే 260 కోట్ల రూపాయలు కట్టాల్సిన వడ్డీ ఉండడం అనేది ఇప్పుడు కీలక అంశంగా కనిపిస్తూ ఉంది. పింఛన్ వాటాను ప్రభుత్వం జమ చేయకపోవడంతో 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా ఇస్తుందనే అంశానికి సంబంధించిన వార్త ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అభయహస్తం హామీలో కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతుందో వాటిని అమలు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల వేళ రకరకాల మాటలు ఇచ్చి, హామీలు ఇచ్చి వాటిని ఏడాదిన్నర కాలంగా అమలు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో మరొక కీలక అంశంగా మనం ఇది భావించాల్సిన అవసరం ఉంది. 2.2 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంలో వారి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు సంబంధించిన సొమ్మును సొంత ఖర్చులకు ఎలా మళ్లిస్తారని చెప్పేసి ఆ ఉద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, స్థానిక భయం సీఎం దూరం అంటూ వార్త కనిపిస్తోంది. ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్ ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులపైనే అభ్యర్థుల భారం. స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనని సంకేతాలు. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తత్వం బోధపడిందా? 18 నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని తెలిసే ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరించారనే అంశానికి సంబంధించిన కథనం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడతాం. రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నగారా ఎప్పుడైనా ముగిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టులో కూడా దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు ముగిసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన రంగం సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు వారికి అప్పగెప్పడం, వారికి సంబంధించిన అంశాన్ని జిల్లా ఇన్ఛార్జ్లపైనే పూర్తిగా భారం మోపడంతో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు పూర్తిగా ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉందనే అంచనాతోనే ఈ ఎన్నికలకు సీఎం దూరంగా ఉండాలని నిర్ణయించినట్టుగా ఈ కథనం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఈ సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలోనే ఈ ఆలోచన కావచ్చు, ఈ నిర్ణయం కావచ్చు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక స్థానిక ఎన్నికలపై నేడు తీర్పు అంటూ మరో కీలకమైన వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏడాదిన్నరగా కాలయాపనపై పిటిషన్లు, హైకోర్టులో ఇప్పటికే ముగిసిన వాదనలు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన దాదాపు 6 పిటిషన్లు ఏవైతే దాఖలయ్యాయో వాటిపై ఇప్పటికే వాదనలు ముగిసిన పరిస్థితి. తుది తీర్పు ఈరోజు వెల్లడి కాబోతుంది. ఇప్పటికే ఎందుకోసం మీరు ఎన్నికలను నిర్వహిస్తామని మాటిచ్చి గతంలో ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఇంకెన్ని వాయిదాలు కోరుతారని చెప్పేసి కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఈరోజు తుది తీర్పు రాబోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై కూడా అందరిలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ఏడాదిన్నరగా పూర్తిగా పాలన పల్లెల్లో పడకేసిన పరిస్థితి. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించకపోవడంతో అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఈ ఫలితాలు రాకపోవడం, పూర్తిగా నిధులు కూడా రాకపోవడంతో పల్లెల్లో పూర్తిగా పాలన పడికేయడంతో పాటు సంక్షేమం అలాగే అభివృద్ధి నిలిచిపోయి చివరికి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పైసలు కూడా లేకపోవడంతో గ్రామ పంచాయతీలు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆర్థికంగా చితికిపోతూ కార్యదర్శులు కావచ్చు, ఇతర జీపీకి సంబంధించిన సిబ్బంది తమ జేబుల్లో పైసలతో వారంతా కూడా నెట్టుకొస్తున్న సందర్భం కనిపిస్తోంది. కేంద్రానికి సంబంధించిన నిధులు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా టెన్షన్గా గతంలో 10 ఏళ్ల పాటు ఏ విధంగానైతే స్థానిక సంస్థలకు కావచ్చు పల్లెలకు వచ్చిన నిధుల వరద ఒక్కసారిగా నిలిచిపోవడంతో
పరిపాలన కుంటుపడిన సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలపై ఈరోజు రాబోతున్న తీర్పు ఏదైతుందో తప్పకుండా ఈ దిశగా ఒక కీలకమైన కదలిక ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన కథనం ఇది. ఇక ఉత్తరానికి ఉత్త చెయ్యి అంటూ వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. RRR నార్త్కు నిధులు నిల్, పరిహారానికి పైసా విడుదల చేయని సర్కార్, అనుమతులు కేంద్రం సాగదీత, ఆర్బిట్రేషన్ చుట్టూ బాధిత రైతుల చక్కర్లు అంటూ వార్త. తాజాగా దక్షిణం వైపు అలైన్మెంట్కు గ్రీన్ సిగ్నల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో గందరగోళం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఉత్తరానికి ఉత్తర దిశగా ఏదైతే RRR నార్త్ ఏదైతే ఉందో దానికి నిధులు లేకపోవడం రాకపోవడంతో పూర్తిగా ఆ ప్రక్రియ అంతా కూడా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదనే అంశానికి సంబంధించిన కథనం ఇది. పరిహారానికి వాస్తవానికి భూములు కోల్పోయేవారు కావచ్చు, ఎవరైతే నష్టపోతున్నారో వారికి పరిహారం అందించేందుకు పైసా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆ మొత్తం RRRకు సంబంధించిన భవితమే అంతా కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్కి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో మాత్రం మొత్తంగా ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. మరో కీలకమైన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. లోటు వర్షం లోటా సేద్యం శీర్షికన ఈ ఫోటో ఐటమ్ చూడొచ్చు. నైరుతి ముఖం చాటేయడంతో పంటకాలం ప్రారంభమైనా కూడా వర్షాలు లేకపోవడంతో చివరికి చెంబులు అలాగే లోటల్లో వారంతా కూడా పంటలను అలాగే మొక్కలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అలాగే జంగంపల్లిలో చెంబులు లోటాలతో నీళ్లు పోస్తూ మొక్కజొన్న మొక్కలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా వర్షాభావం పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ముఖం చాటేయడం, నైరుతి ముఖం చాటేసిన నేపథ్యంలోనే రైతులు అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. గత సీజన్లో కూడా అనేక రకాల ఇబ్బందులు, సాగునీటికి సంబంధించిన కష్టాలను ఓర్చి పంటలు సాధించినప్పటికీ పంటలు అనేక రకాల ఇబ్బందుల మధ్య వాటిని దిగుబడి సాధించినప్పటికీ కూడా వాటికి గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిని మనం ఇప్పటివరకు మనం చూసాం. తాజాగా మరోసారి పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడే పరిస్థితి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ ఇది, వార్త ఇది. డబ్బులు లేవంటూనే దుబారా అంటూ మరో కీలకమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భారత్ సమ్మిట్కు 30 కోట్లు ఖర్చు, రేవంత్ నిర్ణయాలు వివాదాస్పదం, అడ్డగోలుగా ప్రజాధనం వెచ్చింపు, RTI పిటిషన్లో అస్పష్ట జవాబు, ఖర్చుల వివరాలు లేవన్న TGTPC, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల ఊతమిచ్చిన ఈ కార్ రేసు మాత్రం బంద్, పైగా మాజీ మంత్రి KTR పై కేసు, రేవంత్ రెడ్డి తీరుపై ప్రజల్లో అసంతృప్తి అంటూ ఈ వార్త కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల భారత్ సమ్మిట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక కీలకమైన సదస్సు ఏదైతే ఉందో కేవలం ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమంగా దీన్ని నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు లేవంటూనే దాదాపు 30 కోట్లకు పైగా భారత్ సమ్మిట్కు ఖర్చు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వాన్ని పిలిచి వారితో నిర్వహించాల్సిన ఒక సమావేశాన్ని పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు వాటికి సన్నాహాలు చేయడం, ఏర్పాట్లు చేయడం, దాంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాదాపు 30 కోట్ల రూపాయలను దానికోసం ఖర్చు చేశారనే అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే మరొక కీలకమైన అంశం కూడా ఇందులో ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వాస్తవానికి గతంలో తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు గతంలో హైదరాబాద్ వేదికగా ఈ కార్ రేసును నిర్వహించిన పరిస్థితి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 700 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమకూరిన సందర్భం. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును కావచ్చు, రేసును అర్ధాంతరంగా బ్రేకులు వేసి దానిపై బురద జల్లడంతో పాటుగా ఆ మొత్తం అంశంలో వివాదాన్ని సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి పార్టీకి ఎలా వాడుకుంటుంది, పార్టీ సమావేశాలను సమ్మిట్ పేరిట ఏ విధంగా నిర్వహిస్తుందనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి వీటి వల్ల, ఈ సమ్మిట్ వల్ల తెలంగాణకు కావచ్చు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉన్నగురిన ప్రయోజనం ఏందనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉనగూరిన ప్రయోజనాన్ని కాంగ్రెస్ ఎక్కడ కూడా చెప్పలేకపోయిందనే అంశం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. మరో కీలకమైన వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు తమ భూమిని ఆక్రమించారని నిన్న ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ భవన్కు ఒక రైతు వచ్చిన పరిస్థితి. వృద్ధ రైతు నాయని హనుమంతు అనే రైతు వచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో తన గోడును వెళ్ళబోసుకుంటున్న అంశానికి సంబంధించిన కథనం, ఆ ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే బనకచర్లపై బాబుతో చర్చలేంది, గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్రలను అడ్డుకోవాలి, బాబు మాయలో పడి తెలంగాణని ముంచొద్దు, కొత్త ట్రైబ్యునల్ రాకముందే నీటి హక్కు కోసం దొడ్డిదారిన ఏపీ ముఖ్యమంత్రి ఎత్తుగడలు, గోదావరి కావేరీ లింక్ను తెరపైకి తెచ్చే కుట్ర, పార్టీలకు అతీతంగా ఏకమై దీన్ని ఎదుర్కోవాలి, మాజీ మంత్రి
బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అంటూ ఈ వార్త కనిపిస్తుంది. బనకచర్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమంగా గోదావరి జలాలను తరలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు అక్కడి ముఖ్యమంత్రితో చర్చల ద్వారా మీరు ఏం సాధిస్తారని నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఈ ప్రాజెక్టును ఆగ మేఘాల మీద చేపడతా ఉంటే ఇప్పటి వరకు మొద్దు నిద్రపోయిన రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకు కూడా దీన్ని అడ్డుకునేందుకు ఎలాంటి కార్యాచరణ చేపడుతుందో స్పష్టంగా చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రైతాంగంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ కూడా దీన్ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ అన్నదాతలకు సంబంధించిన సాగునీటి హక్కులను పూర్తి స్థాయిలో సాధించుకునేందుకు తప్పకుండా సమరభేరి మోగిస్తాం, జల సాధన ఉద్యమానికి మరో జల సాధన ఉద్యమానికి కూడా సిద్ధమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో బనకచర్లపై ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏం చర్చిస్తారు, ఏం సాధిస్తారని కూడా వారంతా నిలదీస్తున్న పరిస్థితి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఆర్థిక సాయం కూడా అందిస్తున్న నేపథ్యంలో దీనిపై అన్ని పక్షాలతో కలిపి పార్టీలకు అతీతంగా ఏకమై దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ ఇక్కడ ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అన్ని పార్టీలను, పౌర సమాజాన్ని, మేధావులను కూడా కలుపుకొని దీన్ని ఎదుర్కోవాలి తప్ప కేవలం రాజకీయంగా బీఆర్ఎస్పై బురద జల్లాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. దీన్ని అడ్డుకోలేకపోతుంది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కూడా కాపాడడంలో పూర్తిగా విఫలమవుతోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు నిన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తప్పకుండా తాము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీన్ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని కూడా ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భం మనం చూసాం. అలాగే పాతవి పట్టవు, కొత్తవి కట్టరు అంటూ మరో వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తర్వాత భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. తెలంగాణకు ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడే కార్యాలయ భవనాల పరిస్థితి ఏంటి, నివాస భవనాలు ఏ విధంగా ఉన్నాయి, దవాఖానాలు, అలాగే మొత్తంగా ఏ విధంగా అప్పుడు నిర్మాణాలు కావచ్చు, అప్పుడు చేపట్టిన ప్రతిష్టమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై పూర్తిగా కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిన అంశం మనం చూడొచ్చు. గత సర్కారు చేపట్టిన భవనాలు పూర్తి చేసేందుకే ఆపసోపాలు. బీఆర్ఎస్ హయాంలో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు, సచివాలయం, కలెక్టరేట్లు సహా అనేక నూతన భవనాలు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్నవి కేవలం 50 లక్షల చదరపు అడుగులు మాత్రమే. చాలా కీలకమైన గణాంకాలు ఇవి. వాస్తవానికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇక్కడ ఉన్న చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనాలకు సంబంధించిన అంచనా వేసినట్టయితే 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు, కార్యాలయాలు మాత్రమే ఉన్న పరిస్థితి. తెలంగాణ సాధించుకున్న తర్వాత స్వయం పాలనకు సంబంధించిన ప్రగతి రథాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో పటిష్టమైన, అలాగే అత్యంత పగడ్బందీగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల భవనాలు కావచ్చు, కలెక్టరేట్ల నిర్మాణాలు కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇలా పరిపాలనకు అవసరమైన భవనాల నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు చేరువగా పరిపాలనను తీసుకెళ్లాలనే ఒక సమున్నతమైన ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున చేపట్టిన ఈ నిర్మాణాలతో 1 కాదు 2 కాదు ఏకంగా 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టడం అనేది దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. అత్యంత తక్కువ సమయంలో ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం అంటేనే పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రగతికి ఎలాంటి బలమైన పునాదులు వేశారో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పే ఒక కీలకమైన గణాంకం ఇది. ఎందుకంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే అక్కడ ప్రతి జిల్లాకు నూతన కలెక్టరేట్ సముదాయాలను, సమీకృత కలెక్టరేట్ల సముదాయాలను నిర్మించారు. ఒకే చోట ప్రజలు ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వినతి పత్రం అందించాలన్నా ఒకే చోట సమీకృత కార్యాలయాలు నిర్మించడం ద్వారా అధికారులను చేరుకోవడం, అధికారులను పూర్తిగా చేరుకొని వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే దిశగా అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాణాలు కూడా చేపట్టిన నేపథ్యంలో గతంలో చేసిన నిర్మాణాలు తప్ప ఇప్పుడు కొత్తగా ఈ నిర్మాణ రంగం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ, ప్రభుత్వానికి సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా తాత్సారం కనిపిస్తుంది. గతంలో పూర్తి చేసినవి తప్ప కొత్తగా చేపట్టిన కార్యాలయాలు కావచ్చు, కార్యాలయ భవనాలు ఏవీ లేకపోవడం అనేది ఇప్పుడు ఈ అంశంలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త. ఓట్లు దండుకొని కాంగ్రెస్ దగా, రైతులకు అడుగడుగునా రేవంత్ సర్కార్ ద్రోహం, కేసీఆర్ హయాంలో సాగు పండుగ నేడు దండుగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిబాటు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఓట్లు దండుకోవడానికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే, ఆ ముంగిట్లో ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ ఓట్లకు మధ్య రైతు బంధు కావచ్చు, పెట్టుబడి సాయం ఇస్తుంది తప్ప నాట్ల సమయంలో కాదనే అంశాన్ని నిన్న ప్రస్తావిస్తూనే ఏ విధంగా రైతాంగాన్ని కావచ్చు, వ్యవసాయాన్ని కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తుందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. పెద్ద ఎత్తున రాష్ట్ర సర్కారు వైఖరిని కూడా ఆయన తీవ్రంగా
ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. ఇప్పటికే దాదాపు 2 దఫాలుగా రైతు బంధు సాయాన్ని ఎగ్గొట్టి దాదాపు వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేయకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, రైతాంగాన్ని దగా చేసింది. ఇలాంటి సందర్భంలో మీరు రైతుకు సంబంధించిన భరోసాను అన్యాయం చేస్తూ ఏ విధంగా పండుగ చేస్తారని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాగు పండుగ కేసీఆర్ గారి హయాంలో సాగితే ఇప్పుడు పూర్తిగా దండగలా మారిందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా సాగు అనేది ఒక సంబరంగా సాగింది. వ్యవసాయం అనేది సంతోషంగా సాగిన సందర్భాన్ని మనం తెలంగాణ వ్యాప్తంగా చూసాం. తెలంగాణ రైతు సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని ప్రపంచమే చూసిన పరిస్థితి. ఏకంగా పంజాబ్నే తలదన్నే స్థాయిలో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దిన అపూర్వమైన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలో క్రమంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1.5 కాలంలో సాగు విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయానికి సంబంధించిన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమంగా కూడా ఒక్కొక్కటిగా ఎత్తివేయడం, దీనికి తోడుగా పెట్టుబడి సాయాన్ని కూడా ఎగ్గొట్టడం, రైతు బీమాకు సంబంధించిన ప్రీమియంను కూడా కట్టకుండా రైతాంగానికి సంబంధించిన విషయంలో ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రతి పథకాన్ని కూడా 500 బోనస్ కావచ్చు, ఇతర అన్ని కీలకమైన అంశాలు, రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి అందులో కేవలం చారణమందం కూడా చేయకుండా రైతులకు ఏ విధంగా ద్రోహం చేశారనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఓట్లు దండుకోవడానికి మాత్రమే, మరోసారి దగా చేసేందుకు స్థానిక ఎన్నికల వేళ మాత్రమే మరోసారి రైతు భరోసాను తెరపైకి తీసుకొచ్చింది తప్ప మళ్ళీ అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి. మరో కీలకమైన విషయం మనం 3rd పేజ్లో చూస్తున్నాం. తెలంగాణకు శని శాపం రేవంత్ అంటూ వార్త కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్వి పచ్చి అబద్ధాలు, ప్రగల్భాలు. మరోసారి సంకుచిత బుద్ధిని చాటుకున్న సీఎం కేసీఆర్పై దూషణలకు దిగడం అత్యంత దుర్మార్గం. తెలంగాణను తెచ్చిన నేతను ఉరితీయాలంటావా? రేవంత్ రెడ్డిది నోరా మోరా, హరీష్ రావు ధ్వజం అంటూ నిన్న హరీష్ రావు గారి స్పందనకు సంబంధించిన వార్త ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు కనిపించింది. తెలంగాణను తెచ్చి రైతు బంధు పేరిట దాదాపు 80,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన నాయకుడిని ఉరి తీయాలని మాట్లాడడం రేవంత్కు కుసంస్కారానికి నిదర్శనం అంటూ ఆయన మండిపడ్డారు. అధికారిక కార్యక్రమమైన సోయి మరిచి కేసీఆర్పై సంస్కారహీనంగా మాట్లాడి మరోసారి చిల్లర బుద్ధిని బయటపెట్టుకున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం ఉద్ధరించారని సంబరాలు చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి ఏం ఉద్ధరించారు మీరు? 1.5 కాలంలో వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి దాదాపు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన దుర్భరమైన పరిస్థితిని కల్పించి సంబరాల పేరిట పిలుపునిస్తారా? మీరు ఏం ఉద్ధరించారు? రైతాంగాన్ని వెన్ను విరిచి, రైతాంగానికి వెన్నుపోటు పొడిచి సంబరాలు చేసుకోవడం అనే అత్యంత దుర్మార్గమైన అంశమని ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణాలో జలాలను ఏపీకి తాకట్టు పెడుతూ శాశ్వతంగా తెలంగాణ సాగునీటికి సంబంధించిన నష్టాన్ని, ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఈ విధంగా సంబరాలకు పిలుపునించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడు వైఖరికి నిదర్శనమని మండిపడిన పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపించింది. ఒకసారి తెలంగాణ టుడేకు సంబంధించిన అంశం కూడా చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ సీజ్ ఫైర్ ఇన్ ఎఫెక్ట్ సేస్ ట్రంప్ అంటూ వార్త కనిపిస్తుంది. హెల్డ్ ఆఫ్ ఆన్ టఫర్ స్ట్రైక్ అగేన్స్ట్ ఇరాన్ నెతన్యాహు అంటూ ఈ వార్త. ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంపాక్ట్ కావచ్చు, ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనే అంశం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్కు పిలుపునిచ్చినప్పటికీ కూడా 2 దేశాల మధ్య ఇంకా కూడా బాంబుల వర్షం కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపై ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం ఏ దేశాన్ని కూడా మంచిది కాదు. తప్పకుండా ఈ యుద్ధ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలపై కూడా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి వీటికి తెరదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కానీ ఇంకా ఆ పరిస్థితులు వచ్చినట్టుగా మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.